రావణాసురుని తల్లి కైకసి ప్రతిరోజు ప్రాతకాల సమయంలో సముద్రం ఒడ్డున సైకత లింగాన్ని పూజిస్తూ పూజా ప్రసాదాన్ని రావణాసురునికి సమర్పించేది. ఈ పూజా ఫలమే రావణాసురుడి బలము అని తెలుసుకున్న దేవతలు ఆమె పూజకి భంగం కలిగిస్తారు. ఈ విషయం తెలుసుకున్న రావణాసురుడు తన తల్లి నిత్య శివారాధన కోసం ఆత్మలింగాన్ని తీసుకువస్తాను అని ప్రతిజ్ఞ చేసి శివుని కోసం ఘోరంగా తపస్సు చేస్తాడు. ఈ సంగతి తెలుసుకున్న నారదుడు ఈ విషయాన్ని విష్ణుమూర్తికి వివరించి ఆత్మలింగాన్ని రావణునికి దక్కకుండా చేయమని కోరతాడు. రావణుని తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యి, రావణ, నీకు ఏమి వరం కావాలి అని శివుడు అడుగగా, విష్ణుమాయా మోహితుడు అయిన రావణుడు ఆత్మలింగం మాట మరిచి పార్వతీదేవిని ప్రసాదించమని కోరతాడు. అందుకు అంగీకరించిన శివుడు పార్వతీదేవిని రావణుని వెంట పంపించాడు. పార్వతీని తీసుకువస్తున్న రావణునికి నారదుడు ఎదురై, శివుడి నిన్ను మోసం చేసి పార్వతిని పాతాళ లోకంలో దాచి నీకు భద్రకాళిని ప్రసాదించాడు అని చెప్పగా, రావణుడు భద్రకాళి రూపంలో ఉన్న పార్వతిని కైలాసాన విడిచి పాతాళ లోకంలో ఉన్న మండోదరిని పార్వతీదేవి అని భ్రమించి వివాహమాడుతాడు. మండోదరిని లంకకు తీసుకువచ్చిన రావణ్ణి చూసి రావణ్ణి తల్లి ఆత్మలింగం గురించి వివరం అడగగా, రావణుడు తను చేసిన తప్పు తెలుసుకొని ఆత్మలింగం కోసం మరొకసారి శివుని కొరకు తపస్సు చేసి తన 10 తలలు కోసి శివుని మెప్పించి ఆత్మలింగం పొందుతాడు. ఆత్మలింగం తీసుకొని రావణుడు లంకకు పయనమయ్యే దారిలో విష్ణుమూర్తి సుదర్శన చక్ర ప్రభావం వలన ఏర్పడిన సూర్యాస్తమయాన్ని నిజమైనదిగా భావించి రావణుడు ఆవుల కాపరిగా బాలుడి వేషంలో ఉన్న విఘ్నేశ్వరుని ఆత్మలింగం అప్పగించి సంధ్యావందనానికి బయలుదేరతాడు. విఘ్నేశ్వరుడు ఆత్మలింగాన్ని రావణునికి దక్కకుండా అక్కడే భూమిపై ప్రతిష్ఠిస్తాడు. అత్యంత పవిత్రమైన ఆత్మలింగం భూదేవి ఆకర్షణ శక్తి వలన అక్కడే స్థిరపడిపోతుంది. ఆ ఆత్మలింగాన్ని పెకిలించడానికి రావణుడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. చివరికి కోపంతో ఆత్మలింగం భద్రపరచిన పెట్టెను విసిరివేయగా అది సజ్జేశ్వరులో, దాని మూత గుణవంతేలో, పెట్టెకు కట్టిన దారం దారేశ్వరులో, కప్పి ఉంచిన వస్త్రం మురుదేశ్వరులో పడ్డాయట. తరువాత ఈశ్వరుడు ఈ 5 క్షేత్రాలను సందర్శించి పూజలు చేసి ఈ పంచక్షేత్రాలు దర్శించిన వారికి పాపాలన్నీ తొలగిపోతాయని ప్రకటించారట. ఆత్మలింగం ప్రతిష్ఠించిన ప్రదేశం గోకర్ణ.